హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలిన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఐపీఎల్ 2025 మనం కంటిన్యూగా 3 మ్యాచ్లు సక్సెస్ఫుల్గా హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. నిన్న మాత్రమే మన యొక్క మ్యాచ్ అనేది మిస్ కావడం అనేది జరిగింది. సో న్యూమరాలజీ పరంగా మనం ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, ప్రతి ఒక్కటి మనం సక్సెస్ఫుల్ కావాలని లేదు. ఓకే, మనము ఈరోజు యొక్క ప్రొడక్షన్, ఈరోజు ఏ మ్యాచ్ విన్ కాబోతుంది, సో ఎవరు విన్ కాబోతున్నారు అనే దాని గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈరోజు వచ్చేసి 5th డేట్ వచ్చేసి 25th 3rd 2025. సో డే వచ్చేసి ఈరోజు ట్యూస్డే, మంగళ్ కా దిన్ హై. సో ఈరోజు వచ్చేసి గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్ ఇవి రెండు తలబడబోతున్నాయి. సో ఇది కూడా లక్నోలో జరగబోతుంది. లక్నో నేమ్ నెంబర్ కూడా 32 వస్తుంది కాబట్టి 5వ నెంబర్ మార్కురీ అండ్ మార్స్ ఇవి రెండు యాంటీగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే క్యాప్టెన్స్ చూసుకున్నట్లయితే గుజరాత్ టైటాన్స్కి చూసుకున్నట్లయితే శుభం గిల్, తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ 8/9/1999, అంటే బర్త్ నెంబర్ 8, డెస్టినీ నెంబర్ 9 వస్తుంది. సో అదేవిధంగా చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ యొక్క కెప్టెన్ చూసినట్లయితే శ్రేయస్ అయ్యర్, తర్వాత తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే 6వ నెంబర్ 6/12/1994, బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 5. సో ఈరోజు మనం చూసుకున్నట్లయితే టాస్ వచ్చేసి గుజరాత్ వైపు కనబడుతుంది. గుజరాత్ టాస్ విన్ అవుతుంది. తర్వాత మ్యాచ్ని మనం చూసుకున్నట్లయితే ఈరోజు మ్యాచ్ పంజాబ్ ఛేదించుకోబోతుంది, పంజాబ్ విన్ కాబోతుంది అనేది మనం ఇక్కడ యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం ప్రొడక్షన్స్ చేసి క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత మనం ఇది చెప్పడం మాత్రమే జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకొని క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా నేను అదే అంటాను, మనం ఇప్పుడు చేసే క్యాలిక్యులేషన్స్ వాళ్ళకి ఫర్దర్ అనేది సక్సెస్ఫుల్ ఇస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రతిదీ కూడా డీప్ క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ మనము ప్లేయర్ టు ప్లేయర్ కూడా చూసుకోవాలి. దీనిలో ఎలా ఉంటుంది అంటే క్రికెట్లో ప్రతి ఒక్క ప్లేయర్, ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్స్పెక్ట్ చేయమో అలాంటి ప్లేయర్ వచ్చి పర్ఫార్మెన్స్ అనేది ఇరగతీయడం అనేది కూడా జరుగుతుంది. అప్పుడు మనం చేసిన ప్రొడక్షన్స్ రాంగ్ పోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ మనం కేవలం క్యాప్టెన్షిప్ తర్వాత యొక్క ఎవరైతే ఈ క్యాప్టెన్స్ ఉన్నారో వాళ్ళని మాత్రం మనం తీసుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఎవరెవరు తలబడబోతున్నారో వాళ్ళని మనం తీసుకోబోతున్నాం. సో ఈరోజు విన్ కాబోతుంది పంజాబ్ కింగ్స్ యాజ్ పర్ న్యూమరాలజీ.